నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ కుట్రలకు జీ హుజూర్ అంటూ ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ అధికార పార్టీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు అధికార మదంతో ఎన్నికను వాయిదా వేయించాడు. కోరం ఉన్నప్పటికీ ఎందుకు ఎన్నికను వాయిదా వేశారో చెప్పకుండా అధికారులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఎన్నిక నిర్వహించిన గదిలోనే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, చెప్పండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మున్సిపల్ ఎన్నికను మరోసారి వాయిదా వేశారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నప్పటికీ వాయిదా వేయడం జరిగింది. దీంతో ప్రజలు కూడా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మరోసారి కుట్రలకు తెరలేపారు. ఇప్పటికే 2 సార్లు ఈ మున్సిపల్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరపాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మేరకు ఈ రోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో స్పష్టంగా ఎవరికి కూడా ఏ పార్టీ కూడా మెజార్టీ రానప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి 4 కౌన్సిలర్లు, అలాగే బీజేపీ పార్టీకి 4 కౌన్సిలర్లు, అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం 3 మంది కౌన్సిలర్లు మాత్రమే గెలవడం జరిగింది. ఒకరు ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. అయితే ఖచ్చితంగా కేవలం అంటే చైర్మన్ పదవికి ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రము అర్హత కూడా లేని పక్షంలో ఎలాగైనా కుట్రలు చేసి చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఏకైక లక్ష్యంతో దిగజాడు రాజకీయాలకు అధికార కాంగ్రెస్ పార్టీ దిగడం జరిగింది. ఖానాపూర్ చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఈ కుట్రలకు తెరలేపడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ఎన్నిక సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో చైర్మన్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వారు ఈ మున్సిపల్ ఎన్నిక చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చేతులు లేపడం జరిగింది. స్పష్టమైన మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ 7 మంది సభ్యులు మద్దతు తెలపాల్సింది. అయితే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన చైర్మన్ గా అంకం మౌనిక, అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ షోయబ్ ను వైస్ చైర్మన్ గా ఎన్నుకుంటూ చేతులు లేపడం జరిగింది. 7 మంది చేతులు లేపినప్పుడు కూడా అప్పుడప్పుడే అక్కడే ఉన్న ఎక్సభ్య సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారుల తీరును నిరసిస్తూ అక్కడ అధికారులను బెదిరించడం జరిగింది. ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత రూపం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ముందు పిలవాల్సింది పోయి బీజేపీ వాళ్ళని ఎందుకు పిలిచారని చెప్పేసి అధికారులు నిలదీయడం జరిగింది. ఒక దశలో అధికారులను బెదిరించడం జరిగింది. అయితే అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా అంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థికి మొదట పేరు ప్రకటించిన నేపథ్యంలో 7 మంది చేతులు లేపారని చెప్పడం జరిగింది. అయితే అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థినే మొదటగా పిలవాలని చెప్పేసి గొడవ దిగడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా అధికారులను ఒక దశలో బెదిరించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో చైర్మన్ గా బీజేపీకి చెందిన అభ్యర్థి గెలవడం, అలాగే వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలవడం పూర్తయినప్పుడు కూడా అధికారులు ఎమ్మెల్యే బెదిరింపులకు అలాగే ఎమ్మెల్యే బెదిరింపులకు భయపడి ఈ ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఫలితాలని ప్రకటించకుండా దాదాపు 4 గంటలు ఆశ్రయించడంతో ఒక్కసారిగా బీజేపీకి సంబంధించిన నేతలు అలాగే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ ఒక దశలో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కార్యకర్తలు
బీఆర్ఎస్ మున్సిపల్ కార్యాలయం తరలి రావడం జరిగింది. అలాగే ఇటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ మున్సిపల్ కార్యాలయం కంటే ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడం జరిగింది. ఎమ్మెల్యే వైఖరిని నిలుస్తూ అలాగే అధికారుల తీరును నిలుస్తూ ఆందోళన చెప్పడం జరిగింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట దాదాపు గంట సేపు బైఠాయించడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఈ ఎన్నికల విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే ఎన్నికల సంబంధించిన ఫలితాలను ప్రకటించాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా లేని పక్షంలో తాము మాత్రము ఇక్కడ నుంచి కదలేని అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ఎడమ బుజ్జు ఒక గుండాగిరి దాదాగిరి చేశాడని చెప్పేసి ఆరోపిస్తూ ఒక ప్రజాస్వామ్యబద్ధం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో అధికారులను బెదిరించడము, అక్కడ అధికారుల బెంచీని కూడా తోసేసి ఒక గుండాగిరి చేశాడని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలా కుట్రలు కుతంత్రాలతో ఎలాంటి అంటే భారీ మెజారిటీ లేనప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలతో చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎమ్మెల్యే ఇలాంటి దిగజాడు రాజకీయాలు చేయడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి ఇప్పటికే ఖానాపూర్ ప్రజలు ఖచ్చితంగా గత సర్పంచ్ ఎలక్షన్స్ లోను మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించడం జరిగిందని, ఎమ్మెల్యేకు ఈ విషయం తెలిసినప్పటికీ కూడా తాను ఖచ్చితంగా ఈ గెలుస్తామని చెప్పేసి గత వారం రోజులుగా కూడా మెజారిటీ కేవలం 3 మంది కౌన్సిలర్లకు కూడా తాము గెలుస్తామని చెప్పడం పట్ల కూడా తీవ్రంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు బీజేపీ నేతలు ఎమ్మెల్యే వైఖరి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. కేవలము అధికారులను బెదిరించి అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలాగైనా ఈ చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న ఏకైక లక్ష్యంతో కుట్రలకు తెలియపడిన ఎమ్మెల్యేపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం జరిగింది. ఇప్పటికే ఈ ఎమ్మెల్యే వైఖరిని ఇస్తూ అధికారుల వైఖరిని ఇస్తూ కౌన్సిలర్ కూడా బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు బీజేపీ అలాగే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కూడా మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా ఇద్దరు కౌన్సిలర్లు మూర్చపడిపోవడంతో వారిని వెంటనే అంబులెన్స్ తీసుకొచ్చి వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఎమ్మెల్యే కుట్రలకు తెరలేపడానికి ఖచ్చితంగా స్పష్టమవుతుందని, కేవలము తాను అధికారాన్ని అడ్డం పెట్టుకొని చైర్మన్ పదవిని దక్కించుకోవాలన్న ఒక కుట్ర లేపడం ఇది పూర్తిగా ఆ ప్రజాస్వామ్యానికి పూర్తిగా వ్యతిరేకమని, ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని మాత్రం అలాగే ఎమ్మెల్యేని మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే ఖానాపూర్ ప్రజలు తిరస్కరించారని, కేవలం 2000 ఓట్లతోని గెలుపొంది ఒక దాదాగిరి గుండాగిరి చేసే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తిస్తున్నాడు. అసలు ఎమ్మెల్యే పదవికి ఏమాత్రం అర్హత లేదని ఆయనకు ఖచ్చితంగా ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. రేపు అది కొద్దిసేపటి క్రితం అధికారులు ప్రకటించడం జరిగింది. ఎన్నికను కేవలం అంటే అధికారులు అంటే ఎమ్మెల్యే తీరును అలాగే ఎమ్మెల్యే వాళ్ళనే ఈ ఎన్నికను వాయిదా వేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే తీరు పట్లనే ఆగ్రహం వ్యక్తం ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే కేవలము లా అండ్ ఆర్డర్ సమస్యతోని ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించడం పట్ల కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్న ప్రస్తుతానికైతే అధికారులు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపైనా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతున్న ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం హెచ్చరించడం జరిగింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.